షాద్నగర్లోని జాతీయ రహదారిపై గురుకులం ప్రిన్సిపాల్ వేధిస్తున్నారంటూ విద్యార్థులు మెరుపు ధర్నాకు దిగారు. గురుకులంలో అక్రమాలు ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిధులు ప్రిన్సిపల్ శైలజ సొంతానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. కలెక్టర్ వచ్చేంత వరకు దీక్ష విరమించేది లేదని డిమాండ్ చేశారు. విద్యార్థుల నిరసనతో భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో వెంటనే పోలీసులు స్పందించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. డిగ్రీ కాలేజ్ లో చదువుతున్నా. నేను ఏ హాస్టల్ లో కూడా చూడలేను. నా పేరు ఒమేగా. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నా, ఆర్ట్స్ చదువుతున్నా. ఇక్కడ మా ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయాలి. మాకు ఇది ఒక్కటే. ఆమె సస్పెండ్ అసలు ఏ కాలేజ్ లో పోయినా ఈ కరప్షన్ ఆపదని మాకు అర్థమైంది. ఇంత ముందు కూడా సూర్యాపేట కాలేజ్ లో బీర్లు తాగుతున్నారు అని చెప్పేసి ఇష్యూ మీ అందరికి తెలిసే ఉంటది. ఆ ఇష్యూ అయినాక మా దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తే మా దగ్గరకు వచ్చి 1 year అయిపోతుంది సార్. వచ్చినప్పటి నుంచి మెస్ లో నుంచి సామాన్లు తీసుకోవడం, పెళ్ళైన వాళ్ళ దగ్గర ఫీజు కలెక్ట్ చేయడం, 10,000. ఒక ఆమె పెళ్లి కట్నం ఎంత పెట్టినావు అంటే ఒక సర్టెన్ అమౌంట్ చెప్తే అన్న నుంచి నాకు సగం ఇయ్యు పైసలు, నువ్వు ఎగ్జామ్ రాయాలంటే అంత సగం పైసలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది సార్. ఫీజులు తీసుకున్న వాళ్ళకి అసలు ఆమె ఫీజే కట్టకుండా అడ్మిషన్ ఫీ కట్టినా, దోస్తు ఫీ కట్టినా అని 4-5 వేలు కట్టించుకుంటుంది సార్. అది కూడా డైరెక్ట్ ఆమె కొట్టించుకోదు. హౌస్ మేడం వాళ్ళకి కొట్టించుకొని ఆమె అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయించుకుంటది. చాలా మేడం వాళ్ళు ఆ కాలేజ్ లో చాలా మేడం వాళ్ళు ఆ మేడం కి చాలా సపోర్ట్